అన్నగారు అన్నగారు, స్వామి ఎదుట మీ మాటే నా మాటనే అన్నాను. కానీ అన్న తర్వాత ఒక చిన్న సందేహం. ఏమిటి? అదే ఏమీ లేదు. స్వామి వయసులో చిన్నవాడు, పైగా చక్కనివాడు. మనసు మర్మం తెలుసుకోకుండా పెళ్లిగాని పిల్లను వారి సేవలో ఉంచటం మంచిదా అని. గోపాలకృష్ణ అన్నగారు, అలా అనుకోవడమే అపచారం. నీవు చిన్నవాడి, నీకు ఈ విషయాలు తెలియవు. యతీశ్వరులంటే యతీశ్వరులే అనుకోవాలి. చూస్తుండు, ఈ మహాత్ముని సేవలో మన సుభద్ర మంచి బుద్ధిమంతురాలవుతుంది. అలాగే కానివ్వండి అన్నగారు. ఓం నమో నమః. పరబ్రహ్మ పరమేష్ఠి సత్యజ్ఞాన సర్వకళా సరస్వతీ సమేత జయతు జయతు. సకల చరాచర జగన్నిర్మాత, చతుర్దశ భువన సామ్రాజ్య సంవిధాత, సర్వభక్త జనాభీష్ట వరప్రదాత ధాత, నీవు ప్రసన్నుడవైనావు. నీ సందర్శనమున నా జన్మ తరించినది. అభీష్ట సిద్ధికై వరములు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. భక్తుడా, నీ కోరిక ఏమి? సహజమైన కోరికే విధాత. తెలిసి చేసినా తెలియక చేసినా నా చేతలు మాత్రము ప్రసిద్ధములై నా చరిత్ర త్రికాలముల యందు త్రిలోకవాసులు స్మరించున్నదిగా విధింతువుగాక అని అంజలి ఘటిస్తున్నాను. తథాస్తు. స్వాముల సేవకు వేళాయే వైళ మరారే చెలులారా. స్వాముల సేవకు వేళాయే వైళ మరారే చెలులారా. ఆశీర్వాదముల భ్యంతుగా చేసే పూజలు ఫలించుగా. స్వాముల సేవకు వేళాయే వైళ మరారే చెలులారా. ఎన్ని తీర్థములు సేవించారో, ఎన్ని మహిమలను గణించారో. విజయం చేసిరి మహానుభావులు, మన జీవితములు తరించుగా. స్వాముల సేవకు వేళాయే వైళ మరారే చెలులారా. లీలా సుఖులో దృశ్య శృంగులో మన యతీంద్రులై వెలసిరిగా. ఏమి చాలమో మన లోకములో ఉండరుగా. స్వాముల సేవకు వేళాయే వైళ మరారే చెలులారా. ఏ ఏ వేళలకేవి ప్రియములో ఆ వేళలకవి జరుపవలే. సవ్వడి చేయక సందడి చేయక భయభక్తులతో మెలగవలే. స్వాముల వేళాయే వైళ మరారే చెలులారా. పూజకు పువ్వులు తీసుకొచ్చాం. నారాయణ నారాయణ. స్వామి వందనం. నారాయణ నారాయణ. స్వామి స్వామి పళ్ళు పలహారాలు తీసుకొచ్చాం. ఫోన్ చేస్తారా? నారాయణ నారాయణ నారాయణ. దేవి, నీ భక్తుణ్ణి గదు, నా హృదయమే అనుకుని ఈ పుష్పాన్ని స్వీకరించు. దేవి, ఈనాడు ఎంత ప్రసన్నంగా ఉన్నావు.
కళ్యాణి, ఏం అలా చూస్తున్నావు? నేను నా వేషం ఎవరినైనా జ్ఞాపకం చేస్తున్నానా? అవును స్వామి. ఎవరిని? పూర్వం ఋషి శృంగుల వారిని ఒక మహర్షి ఉండేవారట. ఇప్పుడు వారు మీ వంటి వారే కదా అనిపిస్తుంది. నారాయణ నారాయణ, అపచారం. ఆ మహర్షికి నాకు సామ్యమా? కళ్యాణి, నేను నా ముక్తికాంతకు దాసునయ్యాను, లోకువైపోయాను. స్వామి, నీ ముక్తికాంత ఎవరో అడగవచ్చునా? ఆహా, అవశ్యం అడగవచ్చు. కానీ నీకు జ్ఞానం పరిపక్వం అయ్యే వరకు ఆ వేదాంతం అర్థం కాదు. స్వామి నమః. మా సోదరి మీకు సపర్యలన్నీ చక్కగా చేస్తున్నదా? ఆహా, మనోహరంగా చేస్తున్నది. ఇంతకు మీరు వచ్చారేమిటి? మనవి చేస్తాను. నా ఆశయం మా సుభద్ర వివాహానికి ముహూర్తం మీరే నిర్ణయించాలి. శుభం. కానీ వరుడెవరు? చిరంజీవి దుర్యోధన. ఉండండి. కానీ మీ చెల్లెలి మనస్సు మాత్రం వేరుగా ఉన్నట్లు మా దృష్టికి గోచరిస్తున్నదే. అదే స్వామి, సుభద్ర మనస్సు అర్జునుని మీదే ఉన్నట్లు మా రేవతి చెప్పింది. మీ దివ్య దృష్టికి కూడా కనిపించిందంటే ఇక అది రూఢి అన్నమాట. అందుకనే మనలో మాట. ఒకవేళ ఆ అర్జునుడే వచ్చి మిమ్మల్ని భక్తితో ప్రార్థిస్తే? భక్తి ఒక్కటే చాలదు స్వామి, రాజ్య అర్హత కావాలి, బంధు బలగం కావాలి. పైగా అర్జునుడు ఒట్టి గర్విష్టి, పొగరుబోతు కూడా. నారాయణ నారాయణ. అదే మరి, మీ తపోమహిమ చేత మా సుభద్ర మనస్సు మార్చి మంచిదారికి తీసుకురావాలి. ముఖ్యంగా నా మనవి, మీరిక్కడ ఉండగానే మా సుభద్ర కళ్యాణం జరిపించాలి. తథాస్తు. అయ్యో చిన్నముని, మీ స్థావరం జారి పడ్డదే. స్వామి, వచ్చినప్పటి నుంచి ఇట్ట కొలుచుకుంటున్నాను. మంచి తపంలో పడ్డారు మీరు. ఇప్పుడు అంటే నా పని అయిపోయినట్టే. అడగమంటారు? స్వామి, మీ దగ్గర ఉండయిగా ఒక చిన్న ఏరు ముక్కో ఓ చిటికిడి బూడితో ఇప్పిస్తే. ఎందుకంటారా, చెప్తుండగా ఇక్కడ చందిరని ఒక లేడి పిల్ల ఉంది, అది చెక్కకుండా దాట్లేస్తాంది. ఏరు ముక్క తాకితేనో మీ బూడిద చల్లితేనో అది నన్ను ఒలిచేయాలి. ఒలిచేయాలి? నువ్వు ఇలాగే వాగుతుండు, నిజంగా నీ తోలు ఒలిచేస్తాను. వెళ్ళి కనిచే. స్వామి, నేను చెప్పింది గుర్తుంచుకోండి. ఇక నీ దేవటే నాకు చూస్తావుగా. ఏమిటి కాలంతా? స్వామి, మీ తపస్సులో అనేస్తున్నారు. వాడు అడిగింది జరగకుండా చేయాలి, నేను అడిగింది మాత్రం జరిగేటట్టు చూడాలి. నేను స్వామి మీ అసలైన భక్తురాల్ని. స్త్రీకి ఇంత దగ్గరగా మేము ఎప్పుడూ రాలేదు. ఒళ్ళు జలధరిస్తూ ఉంది, మనస్సు ప్రసన్నమవుతుంది. అదే స్వామి నాకు కావాలి. అదే మీరే నాకు మోక్షం ఇప్పించాలి. నేను నీకు మోక్షం ఇప్పించాలా? అవును స్వామి, ఈ మాసంలో మునికుమారుడు వస్తాడు, నీకు మోక్షం ఇప్పిస్తాడు అని పచ్చి దోషం చెప్పింది. ఆ మునికుమారుడు మీరేగా? కావచ్చనుకో, కానీ ఇంకా కానీ ఏమిటి స్వామి, మీరే నాకు మోక్షం ఇప్పించాలి. నేనే నీకు మోక్షం ఇప్పించాలా? సరే, ఇస్తాను. కానీ మీ బోటి వారికి మోక్షం అంచెలంచెల మీద రప్పించాలి. ఎలా స్వామి? ఎలాగంటే, యవ్వనంలో పెళ్లి, ఆ తరువాత సంసారం, ఆ తరువాత వానప్రస్థం, ఆ తరువాత భర్త సన్యాసం పుచ్చుకుంటే భార్యకు వచ్చేది మోక్షం. మరి స్వామి, మీకి అంచెలు లేవా? మాకెందుకు? మేము తపస్సు చేస్తాం, ఘోర తపస్సు. స్వామి స్వామి, ఆ తపస్సు ఏమిటో నాతో కూడా చేయించండి స్వామి, నేను చేస్తాను. అంత దగ్గరగా అక్కర్లేదు, అయినా ముహూర్తం చూడాలి, మంత్రోపదేశం చెయ్యాలి. అబ్బా, అవన్నీ ఎప్పుడు స్వామి? రేపు రా, చెప్తాను. సరే, వస్తాను. పక్షి దోషం నిజం అవుతుంది, నాకు నమ్మకం ఉంది. స్వామి, ఏమండి, ముహూర్తం పెట్టించడానికి వెళ్ళారు కదా, యతీశ్వరులు ఏమన్నారు? ఏమంటారు? సరిగా వారి వ్రతం పూర్తయ్యే సమయానికి సుభద్ర వివాహం జరిపేటట్టు ఒప్పించుకుని వచ్చాను. అది సరేనండి, లగ్నం ఎప్పుడు పెట్టించారు? అదేముంది, కాకపోతే
నీకు వచ్చిన అనుమానమే స్వామివారు దివ్య దృష్టితో చూశారు. ఆ, అమ్మాయి అర్జునుడంటే మనసు పడుతుంది. అదే మరి. అందుకని మన మాట వినేటట్టు దాని మనసు మార్చమన్నాను. చూడు వారి మహిమ. ఆ ఏం మారుస్తారు? ఇంతకు ఆ దుర్యోధనునితో సంబంధం మా మరిది గారికి ఇష్టమో కాదో కనుక్కున్నారు? ఎవరు? మా తమ్ముడు గోపాలకృష్ణుడా? అవును. మొదట్లోనే ఒప్పుకున్నాడుగా. అంటే ఆ వేళ ఎప్పుడో మీ ఎదుటేమీ మాట్లాడలేదనే? అవును, ఎదురు చెప్పకపోతే ఇష్టపడ్డట్టే కదా. సరే సరే, అది నమ్ము కూర్చున్నారు. ఈ అయినట్టే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆయనతో మీ మనసులో మాట చెప్పి కాస్త అవుననిపించుకోండి. లేకపోతే ఆడవాళ్లలో నా పరువు, మగవాళ్లలో మీ పరువు పోతుంది. అబ్బబ్బబ్బబ్బా రేవతి, మీ ఆడవాళ్ళకి అన్ని అనుమానాలే. కించిత్ కూడా ప్రపంచ జ్ఞానం లేదు కదా. నువ్వు ఊరుకు. చాలదాయి పూజ దేవి, చాలదాయి కొలువు దేవి, నీ భక్తునింత నిరాదరణ చేయనేలా. చాలదాయి పూజ దేవి. నీ వాళ్ళు చూపులే నా ప్రాణము, నీ మందహాసమే నా జీవము. తపము జపము చేసి అలసి సొలసిపోతిని, ఇక కనికరించి బాధను బాపవేలా. చాలదాయి పూజ దేవి, చాలదాయి కొలువు దేవి. గలగలలే ప్రణవానాదము, నీ కంకణ రవళియే ప్రణయ గీతము. నీ కటాక్ష వీక్షణమే నాకు మోక్షము. కరుణ చూపి దీనుని కావవేలా. చాలదాయి పూజ దేవి, చాలదాయి కొలువు దేవి. నీవు లేని నిమిషాలే యుగములాయనే, చెంత నుండి మాటలేని యోగమాయనే. వరము కోరి చెరలో చిక్కుబడి తిని, జాలి దలచి ముక్తి నొసగజాలమేలా. చాలదాయి పూజ దేవి, చాలదాయి కొలువు దేవి, నీ భక్తునింత నిరాదరణ చేయనేలా. చాలదాయి పూజ దేవి. స్వామి స్వామి, నేను మీ శిష్యురాలిని. పువ్వులు నా మీద వేస్తున్నారు. ఓహో అలాగా. ఏమిటది? ఇక నువ్వెంత గుంజుకున్నా లాభం లేదు. చూడు, ఏరు తాకిచ్చాగా. వేరే చిన్నముని కునుకుతుంటేను నూక్కొచ్చా. ఇక నువ్వు నన్ను వలచాల్సిందే. అయ్యో పారుగుద్ది, ఇది ఆయన పళ్ళు తోముకునే ఉత్తరేని వేర్రే. పళ్ళు తోముకునే ఏరా? ఈసారి అసలేరే అడిగి తెస్తా. అయ్యో పాపం. సోహం 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 సోహం. అంత
అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని. కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చిన్నముని. అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని. కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చిన్నముని. అయిన కుదురుగా ఎదుట కూర్చొని గాలి గట్టిగా పీల్చుమా. స్వామి స్వామి ఏమి ఏమి నేను పీల్చిన గాలి నిలువక అకట మీపై విసిరనే. అకట మీపై విసిరనే. అందుకే మరి అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని. కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చిన్నముని. అయిన కన్నులు మూసి చూపును ముక్కు కొనపై నిలుపుమా. స్వామి స్వామి ఈ మారేమి అతట నిలువక చూపులన్నీ అయ్యో మీపై దూకెనే. అయ్యో మీపై దూకెనే. అదే మరి అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని. కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చిన్నముని. స్వామి స్వామి ఏమిటిది? మోక్షం మోక్షం నాకు వచ్చేసింది, నాకు వచ్చేసింది. అమ్మాయి గారు, సుభద్రమ్మ గారు, ఓ సుభద్రమ్మ గారు. చంద్రిక నీవా? ఏమిటమ్మా మీలో మీరే మురిసిపోతున్నారు? చంద్రిక మన స్వామివారు చాలా మంచివారు. ఎవరు? మన అజిభి దపప విశ్వేశకి స్వాముల వారా? మంచివారు కారు మరి. మేము పలకరిస్తే నారాయణ నారాయణ, మీరు పలకరిస్తే నారాయణ నారాయణ. మంచివారు మంచివారు. ఇంతకు ఏం జరిగింది? నన్ను ఆశీర్వదించినారు. ఏమనమ్మా ఏమని? నాకు నా బావకు త్వరలో కళ్యాణం అవుతుంది అన్నారు. అలాగటమ్మా. అయితే అర్జునుడు గారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఇక్కడికి ఎప్పుడు వస్తారో వారిని అడకపోయారా? ఏమో నాకు సిగ్గు వేస్తుంది. సిగ్గెందుకమ్మా? స్వాముల వారు చాలా మంచివారు కదూ. మీ విరహాన్నంతా వారికి తెలియచేస్తే మీ బావగారిని ఒక్క క్షణంలో ఇక్కడికి రప్పిస్తారు. నీ ఉపదేశం బాగుంది కానీ ఇక వెళ్ళు. సరే వస్తా. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా. ఆహా, ధన్యురాలవు కళ్యాణి. నీ తీయని గానం కోయిల కంఠం మళ్ళీ వినాలని కవ్విస్తుంది. కాని పాడు. క్షమించండి స్వామి, మీరు పూజ చేసుకుని పలహారం కానివ్వండి. నా పిచ్చి పాటలు ఎందుకు? అలా అనకు. పిచ్చిపాటేమిటి? నీకై వేచితినయ్యా, నీకై కాచితినయ్యా అంటూ పల్లవిలోనే ఇంత భక్తిరసాన్ని చిలుకుతూ ఉంటే ఇక పాటంతా ఎంత అమృతాన్ని ఒలికిస్తుందో. నీవు తప్పక పాడాలి, లేకపోతే నా ధ్యానం అంతా నీ గానం మీదనే ఉంటుంది. ఇక పూజ లేదు, పలహారము లేదు. పాడు.
కాచితినయ్యా నీవే క్షణమున వచ్చెదవోయని ఎదురులు చూచితినయ్యా ఎదురులు చూచితినయ్యా నీవు నడతువని త్రోవ త్రోవలా పూల పరచితినయ్యా నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా నీకై కాచితినయ్యా చిగురాకులలో గాలి కదిలినా నీవని భ్రమసితినయ్యా నీవని భ్రమసితినయ్యా చిలుక పలికిన నీ పిలుపేయని ఉలుకున కలగితినయ్యా నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా నీకై కాచితినయ్యా నీకు ప్రియముగా విరిసిన పువ్వుల మాలికలల్లితినయ్యా మాలికలల్లితినయ్యా మనసున నిలిచిన మంగళ రూపము ఎన్నడు చూచెదనయ్యా నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా నీకై కాచితినయ్యా నీకై కాచితినయ్యా ధన్యోస్మి కళ్యాణి ధన్యోస్మి. నీ వంటి ముక్తమోహన కన్యారత్నం ఇంత ముచ్చటగా వేచి కాచియున్న ఏకాంతరాముడు ఎవరో గాని ధన్యుడు చరితార్థుడు. అదంతా మీ ఆశీర్వాదం స్వామి. మీ భక్తురాలు తమరిని ఒక్క మాట అడగవచ్చునా? ఆహా, నీ వంటి ప్రియ భక్తురాలు ఒకటేమిటి, 1000 మాటలైనా అడగవచ్చును. కానీ మాట మీద మాట అని ఇక మాటలతో కాలక్షేపం వృధా. ఏది నీ చేయి ఒక్కసారి చూడని, ఇక నీవేమీ అడగకుండానే నీ భవిష్యం చెబుతాను. ఆహా, ఏమి ఈ రేఖల అన్యోన్యత! ప్రియ సమాగమం దగ్గరకొచ్చేసింది. ఏమిటి స్వామి? దగ్గరకు రా చెబుతాను. ఓ, ఇది వామహస్తమా? ఏది దక్షిణపాణి? ఎందుకు స్వామి? గ్రహించాలి. ఆహా, పాణిగ్రహణం జరిగింది. నీ ప్రియుడు ధన్యుడు. స్వామి, ఏమిటి మీ చేష్టలు? నన్ను ఎవరనుకున్నారు? నేనెవరు అనుకున్నావు? కళ్యాణి, కళ్యాణి, హతోస్మి. కథ అడ్డం తిరిగింది. అన్నయ్య, ఏమిటమ్మా ఏమిటి? ఆ స్వామి మంచివాడు కాదు. ఎవరు? మన యతీశ్వరులా? అవును. వారి మీద నా ఆగ్రహం పొరపాటు గదు. కాదన్నయ్య, ఆయన మాటలు చేష్టలు బాగలేవు. చాలా కొంటేవాడు. వెంటనే సాగనంపండి, వెళ్ళ కొట్టండి, తరిమి వేయండి. ఓహోహోహోహో, అదా సంగతి. స్వాములు ప్రసన్నులైనప్పుడు చిత్రంగానే ఉంటారు. నీ భక్తికి మెచ్చి వారు నిజం చెప్పదలచి ఉంటారు. నిజమేమిటన్నయ్య ఆయన చెప్పేది? నీ బావ విజయుని సంగతి ఆయన సర్వం తెలిసినవాడని నేనే స్వయంగా పిలిపించాను. నీ మనస్సు తెలిస్తే చాలు, నీ బావను నీ ఎదుట ప్రత్యక్షం చేస్తాడు. అంత మహిమ గలవాడు. ఈసారి వెళితే నీకే తెలుస్తుందిగా. వెళ్ళమ్మా, వెళ్ళు. అవును సుభద్ర, మీ అన్నయ్య అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి స్వామివారిని భక్తిగా సేవించుకో. అది సంగతి. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళు. ఏమండి, మీ మాటల చమత్కారం, మీ సహనం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది.
మీ బావగారిని ఇక్కడ యతీశ్వరం చేసి కూర్చోబెట్టారు కదా. రుక్మిణి, నా అర్థంగి వనిపించావు. వాళ్ళ వివాహం జరిపించి ఇక్కడి నుంచి పంపించే వరకు రహస్యంగా ఉంచాలి సుమా. బావా అపద్బాంధవ, ప్రియురాలిని బెదరగొట్టిన కిం కర్తవ్యం? బావా భీభత్స, బావా అనుభవంతో చెప్తున్నాను. సంగ్రామంలో కంటే శృంగారంలోనే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. ఏమిటి బావా? అదే, అర్జున మంత్రంతో ఆకర్షించకుండా సన్యాసిగా చొరవ చేస్తే మా సుభద్ర సహిస్తుందా? మన అదృష్టం బాగుండి నాతో చెప్పింది గాని అదే అన్నగారికి తెలిస్తే ఈ పాటికి పాండవ యాదవ యుద్ధం సంభవించి ఉంది. ఎంత మాట అన్నావు బావా! పాండవ యాదవ యుద్ధమా? నీవు నేను బ్రతికుండగాని? పరిహాసానికంటే ఈ విషాద యోగం ఏమిటి బాబా? ఈసారి మా సుభద్ర వచ్చినప్పుడు కొంచెం కళ్యాణి రా. భయపడక, నేనెవరో కాదు, విజయుని, ప్రాణ స్నేహితుడు. మా ఇద్దరి వేషాలు వేరైనా ఆత్మ ఒక్కటి. కూర్చో. అదేమో కాని అనుగ్రహం వచ్చినప్పుడల్లా మాకు పారవశ్యం కలుగుతుంది. నీవు క్షమించాలి. అంత మాట ఎందుకు స్వామి? మీరే నన్ను క్షమించి నా బావ ఎక్కడున్నారో చెప్పండి. అదే గ్రహచారం. ఇక్కడే ఉన్నా నీవు తెలుసుకోలేవు. అతడు నీ కోసం పడే బాధ ఏమని చెప్పను. నిన్ను ప్రాణాధికంగా ప్రేమించి నీవు దక్కుతావో లేదోనని నిద్రాహారాలు మాని నిలిచిన చోట నిలువక మతిపోయి యతి అయి పరితపిస్తూ పరిభ్రమిస్తున్నాడు. ఇక ఆ అవస్థ భరించలేక నీ మనసు తెలుసుకుందామనే నేను ఇలా వచ్చాను. పాపం, నా కోసం పరితపిస్తూ నా బావ ఎక్కడున్నారు? ఇక్కడికి రప్పించలేరా స్వామి? పించలేకేవి కాని ఎవరు అడ్డుపడినా 600 నీవు మాత్రం విజయునికి సహచారుడిగా ఉంటానని మాట ఇస్తే చాలు. మా మంత్ర మహిమతో ఈ నిమిషాన ఇక్కడ నీ ప్రియుడు ప్రత్యక్షమయ్యేటట్టు చేయగలం. ఇంకా పరిశోధిస్తున్నారా స్వామి? మీ మాట జవదాటను. నా బావను రప్పించండి. కానీ నీ బావ కనిపించగానే సిగ్గుపడి పారిపోవు కదా? అయితే కళ్ళు మూసుకుని ఈ మంత్రం 3 సార్లు జపించు. ఓం ప్రాణేశాయ నమః, యం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః, ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః, ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః, ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా. తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా. ఎదుట నిలువుమని మంత్రము వేసి చెదరగనేలా జవరాల. తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా. తెలిమబ్బులలో జాబిలి వలెనే మేలి ముసుగులో దాగెదవేళ.
తెలిమబ్బులలో జాబిలివలెని మేలి ముసుగులో దాగెదవేళ వలచి వరిల్చి మనసు హరిల్చి నన్ను గురించగనేలా తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా చూపులతోనే పలుకరించుచు చాటున వలపులు చిలకరించుచు చూపులతోనే పలుకరించుచు చాటున వలపులు చిలకరించుచు కోరిక తీరే తరుణము రాగా తీరాయి పుడి జాగేలా తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా. సుభద్రాదేవి గారు చెల్లెలు సుభద్ర 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 స్వామి సుభద్ర స్వామి సుభద్ర